అమ్మ సన్యాసం తీసుకుంటానన్నాడు. తల్లికి జల్లున కళ్ళనీళ్ళు వచ్చాయి. ఏమిరా, ఉన్నవాడి ఒక్కడివి, వంశోద్ధారకుడివి, నీవు వివాహము చేసుకుని వంశము నిలుపుతావనుకుంటే సన్యాసినవుతానేమంటావు నాయన, అలా అంటావే అని తల్లికి కళ్ళనీళ్ళు పర్యంతమైపోయింది తల్లి. ఆయన జన్మ పరమార్థం ఆయనకు తెలుసు. అక్కడి శివుడే ఇక్కడికి వచ్చాడు. అందువల్ల ఏం చెయ్యాలో ఆయనకు రహస్యం తెలుసు. ఒక మాయ కల్పించాడు. పూర్ణా నది అంత దూరంలో పారుతున్నది. ఆ కాలటి నగరములో పూర్ణా నది అంత దూరంలో పారుతుంటే తల్లి ఎంత మాతృభక్తుడు అంటే చెప్పలేము. మాతృభక్తి పరాయణుడు శంకరుల వారు. ఆయన మాతృపంచకం రాశారు. ఎప్పుడు చదివినా ఇట్లా కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి. అలా రాయటము ఆయనకే సాధ్యం, ఇంకొకరు రాయటం సాధ్యం కాదు. శంకరుల వారికే సాధ్యం. ఆయన ఆ తల్లి ఏమాత్రము కష్టపడితే ఇష్టం లేదు ఆయనకి. పూర్ణా నది అక్కడికి వెళుతుంటే అంత దూరం ఈమె పాపం బిందె తీసుకుని నీళ్లకు రోజు తెచ్చుకునేది తల్లి. అలా వంట చేసేది, అలా శివపూజ చేసేది ఆమె ఆర్యాంబ. ఇలా చేస్తుందని ఆయనకు మనస్సుకు తల్లి కష్టపడకూడదు అని తన తపోమహిమ చేత గంగాదేవిని ప్రార్థించి పూర్ణా నదిని ఇంటి ముందుకు తీసుకొచ్చాడు. ఒక పాయను. ఆ నది అక్కడ పారుతుంటే అది ఇట్లా పారుతుంది ఇంటి ముందు. కేవలం మెట్లు దిగగానే ఇలా అందుకుంటే చాలు నీళ్లు. అంత సులభంగా నదిని తీసుకొచ్చాడు ఆయన. శంకరులు ఆయన. ఎవరికి సాధ్యమయ్యే పని అది. అలా తీసుకొచ్చారు నదిని. ఎప్పుడైతే ఆ నదిని అలా తీసుకొచ్చారో ఆమె చాలా సుఖంగా నీళ్లు ముంచుకుని ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఉంది. ఇదే ఆయనకు కూడా అవసరమైంది. అందులో ఒక మొసలి వచ్చింది ఒకనాడు. ఆ మొసలి వచ్చి అలా కాలు పట్టుకున్నట్లుగా చేసింది. చేస్తే తల్లి తల్లడిల్లిపోయింది. అయ్యో అయ్యో అన్నది తల్లి. అమ్మా ఏమి లేదు, నేను సన్యాసం తీసుకుంటానంటే వద్దన్నావు, సరే ఇప్పుడు నేను గనక సన్యాసం తీసుకుంటే ఇది నన్ను వదిలిపెడుతుంది అన్నాడు. నువ్వు సన్యాసి అయితే ఏమి, సంసారి అయితే ఏమిరా, ముందు నువ్వు ప్రాణాలతో ఉంటే నాకు ఏ తల్లి అయినా అంతే కదా, నీ ఇష్టం నాయనా అన్నది. అయితే అనుమతి ఇచ్చినట్లే కదా అమ్మా అన్నాడు. ఇంకేముంది రా, ఏమైతే ఏముంది నాయన, ముందు బయటపడేది ఎట్లాగైనా అన్నది. ఊరికే సన్యస్తోహం అన్నాడు. అనగానే అది వదిలిపోయింది. అది మొసల. సంసారం అనే మొసలి మనకందరికీ లోకానికి జ్ఞానబోధ ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ఒరే మొసలి అంటే మొసలి కాదురా, ఇది సంసారము. ఈ భవబంధము సంసారము అనే మొసలి నుంచి విడిపడ్డాడు ఆయన. సన్యస్తోహం అన్నారు. అందుకని ఇప్పటికీ కూడా శంకర పీఠాలలో ఈ గురుపీఠమును అధిరోహించినటువంటి వాళ్ళందరూ నదిలో ప్రవేశించి సన్యస్తోహం సన్యస్తోహం అని అనటము అది సత్సంప్రదాయమైనది. ఆ సంప్రదాయం ఏర్పడినది. విధుశేఖర భారతీ స్వామివారు కూడా అక్కడ తుంగా నదిలో తుంగాపానం గంగా స్నానం అన్నారు. తుంగా నది ఉత్తుంగ తరంగాలతో మహాద్భుతంగా పరమ రమణీయంగా ప్రవహిస్తూ ఉంటుంది శృంగగిరిలో. ఆ నది నిత్య సన్నిహితం. పాతకాలంలో ఒక 25 ఏళ్ల క్రితము ఒక కర్రల వంతెన ఉండేది అటూ ఇటు. శృంగేరి స్వామివారు ఉండే కుటీరమునకు యువతల శారదాదేవి ఉన్నటువంటి ఆలయము ఉన్నటువంటి చోటుకు 2 కొండలు అవి. ఆ మధ్యలో తుంగా నది ప్రవాహం. ఆ నదికి అటూ ఇటూ ఒక పాత కర్రలతో ఒక వంతెన ఉండేది. దాని మీద నడిచిపోతుండే వాళ్ళం అవతలకి. గురువుగారి జగద్గురు దర్శనం చెయ్యాలంటే దాని మీద నడిచి, అది ఎంత రమణీయంగా ఉండేదో. ఓ పెద్ద బ్రిడ్జి ఏర్పడింది, ఇప్పుడు పెద్ద వంతెన వచ్చింది అనుకోండి. సరే, ఆధునికంగా ఏ సౌకర్యమైనా అది గొప్పదే, దేని రమణీయత దానిది. అలా దాని మీద వెళ్ళేవాళ్ళం జగద్గురు దర్శనం కావాలి అంటే. అది ఎంత రమణీయంగా ఇలా అలలు తాకుతున్నట్లుగా ఉండేది ఆ వంతెన. అంత ఎత్తు తక్కువలో ఉండేది. అట్లా పరమ రమణీయమైనటువంటి తుంగ. ఇంకా భద్ర కలవలేదు అక్కడ. తుంగా నది మాత్రమే శృంగేరిలో. ఆ తుంగా నదిలో వారు సన్యస్తోహం అనే అటువంటి ఆ ఆశ్రమ స్వీకారం చేశారు, అధికార స్వీకారం. అది సరిగ్గా 10 సంవత్సరాల క్రితం. వారికి 23, ఇప్పుడు 33. ఆయన కూడా ఎంత యోగజాతకుడు, ఎంత పుణ్యాత్ముడు. ఈ వయస్సులో
అంతటి జగద్గురు పీఠాన్ని అధిరోహించటం అంటే తల్లిదండ్రులు ఎంత పుణ్యము, తాతలు వంశము ఎంత పుణ్యాత్మకమైనది. సంతతి శుద్ధ వంశ్యాహి పరత్రేహచ శర్మణే అంటాడు కాళిదాసు. శుద్ధ వంశ్యము, ఆ శుద్ధ ప్రసూతి శుద్ధిమత్తరహ అన్నాడు. ఆ వంశము శుద్ధిమత్తరమైన వంశము అన్నాడు. రఘు రామచంద్రుడు పుట్టిన వంశమును కాళిదాసు. అటువంటి వంశం అయితేనే కదా మరి అటువంటి జగద్గురు పీఠాధిరోహణం అన్నది ఎలా సాధ్యము? ఎంత విద్యా గరిమ కావాలి, ఎంత తపోమహిమ కావాలి, ఎంత పుణ్య సంపద కావాలి. దేనిని కొలవటానికి సాధ్యం కాదు. ఒకటే కొలవటం ఏమిటంటే మనం నమస్కారాలు చేసి కొలవగలం వారిని, ఆ రకమైన కొలువు చేయగలం. ఎందుకంటే దాన్ని కొలవటానికి ఏ కొలబద్దలు ఎవరి దగ్గర లేవు. అమేయమైనటువంటి పుణ్యరాశి అయితే అది సాధ్యం. అటువంటి జగద్గురు పీఠాధిరోహణము చేశారు వారు. Please subscribe to our YouTube channel. Like and share this video.